ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు. కలెక్టర్ రాజర్షి షా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. కలెక్టర్ అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులను కోరారు. ఈ సన్న బియ్యం తినడం వల్ల పోషకాలు లభిస్తాయని అన్నారు. పోషకాలతో ఆరోగ్యం బాగవుతుందన్నారు. అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు జాబితాలో చేరిన వాళ్లకు, కొత్త రేషన్ కార్డుకు అర్హులైన వాళ్లకు రేషన్ బియ్యం ఇస్తామన్నారు. ఇక ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు కలెక్టర్. పంపిణీ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో శాంతినగర్ షాప్ నంబర్ 32లో నేను, జేసీ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, యజమానులు, పెద్దలు, తర్వాత వినియోగదారులు వాళ్ళందరితో కలిసి ఈరోజు ఈ సన్నా బియ్యం పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 732 యూనిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం రేషన్ షాప్ యజమానికి అడిగితే ప్రతి ఒక్కరూ దాదాపు ఇక్కడికి వచ్చి బియ్యం ఇప్పటి వరకు తీసుకున్నారు. సో ఇందాక మనం జేసీ గారు చెప్పినట్లు ప్రభుత్వం ఇది గ్యారంటీలో భాగంగా ఇది ఒక మంచి పథకం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ వినియోగదారులు దయచేసి సద్వినియోగించుకోవాలి. ఈ సన్నా బియ్యంతో మనకి ప్రభుత్వంకి 2-3 రకాలు బెనిఫిట్ అవుతాయి, వినియోగదారులు కూడా బెనిఫిట్ అవుతాయి. ఒకటి ఆరోగ్యం కానీ న్యూట్రిషన్ కానీ అది మంచి వారికి చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రీసైక్లింగ్ ఏవైతే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ఏవైతే రీసైక్లింగ్ కొన్ని ప్లేసెస్లో ఎక్కడైనా జరిగింది అవి కూడా చాలా వరకు తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మనం రేషన్ షాప్ యజమానులు కానీ అటు వినియోగదారులు కానీ కలిసి, తర్వాత అధికారులు కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కూడా అందరూ కలిసి